నేను దీని మీదకెళ్ళి వస్తానా, ఇది మాత్రం బతకది. మొత్తం పుండైంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా ఫ్రెండ్స్. మనది డైలీ వీడియోలో మాత్రం మళ్ళీ వచ్చేసిన. ఇక్కడ లోతులో మాత్రం ఒక కట్ట అయితే వేసిన. వీటిని మాత్రం ఇవాళ ఎత్తాలి. 2-3 రోజులు అవుతుంది కాబట్టి వీటిని ఎత్తాలి. నిన్న మాత్రం పొద్దున రాలేదు. మరి ఏమైనా వాటి చనిపోయినాయా, పానం ఉన్నాయా, ఏ పడి పడితే వీటికి చూద్దాం. ఇప్పుడు తోబడి రాగా మాత్రం ఒకటి చేప మాత్రం దాని పాత వల పడట్టున్నది. దానికి మధ్యలో పాయసనైంది. ఇట్లా కొట్టుకుంటాను, అది బతకలేదు. అది చేప ఖరాబ్ అయింది కానీ పానంతో ఉన్నది. ఈడ ఒకటి పాపెరకు దీనికి ఏమైందో పైకి లేచింది, పానమే ఉన్నది చూడండి. లేవడదు. దీనికి ఏమైందో కూడా చూద్దాం. అయ్యో, ఏమైందంటే దీనికి పానం ఉన్నది ఫ్రెండ్స్. ఇది చనిపోలేదు. అగో ఇగో మీద పుండైంది మొత్తం. నేను దీని మీదకెళ్ళి వస్తానా, ఇది మాత్రం బతకది. మొత్తం పుండైంది ఇక్కడ, డ్యామేజ్ అయింది చూడండి. ఏమైందో తెలియదు. నేను లోపలికైతే మన ఒళ్ళ కొరకు పోతానా, ఇది ఇట్లా కొట్టుకుంటుంది. ఓ ఓ చూడండి, చనిపోయింది కాదు, కొట్టుకుంటాను రెక్కలాగా. దీనికి తిరగరాకుండా అయిపోతుంది. ఇది చెక్కిలు అయితే కొట్టుకుంటుంది కానీ దీనికి ఏమైందంటే ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇగో పాత వల్ల పడన్నా డ్యామేజ్ కావాలి. అదే దీని ప్రాబ్లం ఏంటంటే పాత వల్ల పడి డ్యామేజ్ అయింది ఇది. ఓకే, దీన్ని ఇచ్చిపెట్టిపోదాం. ఇది మనకు అక్కర రాదు, ఎందుకంటే ఇది ఖరాబ్ అయింది, డ్యామేజ్ అయింది కాబట్టి. కానీ నీళ్ళలో వేసినా ఇది బతకదులే. చూసిరు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వల్ల కాడికి అయితే పోదాం, వలలు అయితే ఎత్తుదాం. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన చేపలు ఎప్పటి పడితే చూద్దాని. మన కొత్త తెప్ప అయితే ఇవ్వాలనే దించిన. ఫస్ట్ ఇప్పుడే నీళ్ళలో దిగింది, వల్ల కాడికి వచ్చిన, పొద్దున్న దించిన. దీనిని అయితే ఆరామ్స్గా ఊకున్నా నేను. కానీ అలకగుందండి, కానీ గాలి అయితే డేంజర్ అండి. దీంతో ధర్మకోలు కాబట్టి అట్టిగా లేచిపోతుంది, పిట్టలు లేచినట్టు లేచి నన్ను ఇలా పడేసిపోతుంది అన్నమాట. ఇది దీనికి ఒక తాడైతే కట్టుకోవాలి. గాడుపులు ఎప్పుడు వచ్చేది నమ్మకూడదు. గాడుపులు ఎలా టైంలో లేచేది తెలియదు. సాయంత్రం ఇప్పుడు బాల్ అయితే కాబట్టి ఒక తాడు కట్టుకున్నాం అనుకో, మనం నడుము కట్టుకున్నాం అనుకో, కింద పడ్డ కానీ మళ్ళీ జల్లి తెప్పని అందుకోవచ్చు. ఇట్లా ఈ తెప్ప చూడు ఎంత సన్నగా ఉన్నది, డేంజర్ అన్నట్టు. ఇదిగో ఇది అట్కనే పడేస్తుంది అన్నట్టు, డేంజర్. బ్యాలెన్స్ మన బైక్ ఆపినట్టే, బైక్ పోయినట్టే. అది రోడ్ అయినా పడతాం, ఇది నీళ్ళలో పడతాం. ఇది మన దగ్గర ఉంటే ఏం ప్రమాదం ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే దీన్ని మాత్రం మనం జాగ్రత్త పట్టుకోవాలి ఖచ్చితంగా. ఎంత గాడిప వచ్చినా దీన్ని పట్టుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మనలో మాత్రం గాడిపత్తే ధర్మకోలు కాబట్టి అతలకుతలం చేస్తే తాడైతే కట్టుకోవాలి. కొత్త తెప్ప అయితే దించిన, వాళ్ళ కాడికి అయితే పోయి వాళ్ళు ఎత్తుదాం. ఓకే ఫ్రెండ్స్, చేపలు ఎప్పుడు పడితే చూద్దాం. నేను మాత్రం లోపలికి వచ్చిన. అల్కాగా ఇట్లా అంటేనే ఉరుకుతాను చెప్పేదుడు, ఎంత మంచిగా అనిపిస్తాను. ఇలా ఇంత వదలేసినా కానీ ఆపుతుంది అన్నమాట. మనం ఎన్ని ముళ్ళలు వేసినా కానీ ఇది ఆగుతుంది. చేపలు కూడా ఎన్ని అయినా కానీ పర్వాలేదు. మన దడకాడికి అయితే వచ్చిన. ఇగో ఇదే దడ ముడుతుంది. నిన్న మన పొద్దున అయితే నేను రాలేదు, ఎందుకంటే ఎలక్షన్లో ఓటేసినాము. అట్నే ఓటుకానే ఉండవలసి వచ్చింది. ఓకే, ఈ వలలు అయితే ఎత్తుతాం ఇలా. కొడుకు కంగినేమో ఏం చేసినాయో ఏం కథ తెలియదు. ఇది మాత్రం వాగులనే ఉన్నాయి, లోపట చాలా లోతు. ఓకే, చూడు ఎంత ఎత్తున బాగా నా కాలుకి కింద కొట్టే కొంచెం అంత, అంటే గంతెత్తు నీళ్ళైనా. కొత్త తెప్ప కాబట్టి మనకు కిందికి ఇట్లా కూకుంటే పోదు. పాత తెప్ప అందులో సగం అంతా పోయేది. దాంతో కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే చేపలు బాగా పడ్డాయి అనుకో పరిశాన్ అవుతుంది. ఓ 30-40 కిలో చేపలు పడ్డాయి అనుకో, 40 కిలో చేపలు పడితే ఇక నీళ్ళకి వెళ్ళి పోతుంది అన్నమాట తెప్పే. ఆ తెప్పే నీళ్ళకి వెళ్ళి అయింది అనుకో, అంతే, అది అటు ఇటు బ్యాలెన్స్ ఆగది. దాంతో జర పరిశాన్ ఉంటుంది. కొట్టి 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 జబ్బరాన్ని పోతాయి అన్నట్టు ఇట్లా కొడితే. ఓకే, వాళ్ళు అయితే తీసుకున్నా. అటు దరి కనబడతలే వెనక చూడండి.
మొత్తమే దరి లోతు బాగుంటుంది ఇక ఇక్కడ దాదాపుగా అంటే ఫ్రెండ్స్ 20 20 గజాల లోతు ఎక్కువనే ఉంటుంది. ఏంది ఇంత తాడు చూడు, ఇది బాగా అర్థం, మనం కొలవం కాబట్టి 20 గజాలకు ఎక్కువనే ఉంటుంది. లోపలికి బాగా లోతు ఉంటుంది. ఈ వలలు మాత్రం స్విట్జర్లాండ్ తక్కువ రేటే ఉంటుంది. వీటికి 125 సైజు. దీని కిలోకి 600 ఉంటుంది. 20 వలలే ఉంటాయి దీనిలో. స్విట్జర్లాండ్ 0 వలలు ఉంటాయి, 20 వలలే ఉంటాయి. అవే ఉంటాయి అన్నట్టు. 20 గిట్లు ఉంటాయి. ఫ్రెండ్స్ జల్ల మాత్రం పడ్డది, తేలింది. ఫస్ట్ బోర్డు అయితే జల్ల అయింది, అక్కడ తేలింది కానీ చనిపోయినట్టున్నది ఫ్రెండ్స్. అది చనిపోయినట్టు అనిపిస్తుంది. కిలో జల్ల అయితే పడ్డది కానీ చనిపోయింది. అరే ఒక జల్ల అయితే పడ్డది. ఇది గాలాల జల్ల ఫ్రెండ్స్. దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఎంత ఉంటుంది అంటే కిలోకు కిలో ఉన్నదంటే 250 రూపాయలు. కిలోన్నరకు వేరే సైజు రేటు. మళ్ళీ 2 కిలోల పై నుండి వేరే రేటు. అంటే ఇట్లా సైజు బట్టి ఉంటుంది. ఇది మాత్రం మనకు 250 రూపాయలు కిలో పడతాడు. కానీ చనిపోయింది. పానం ఉంటే వచ్చు, అట్టుగానే చెక్కిలాగా పెట్టుకున్నది. ఇది మనం నిన్న రాలే కాబట్టి పడట్టున్నది. చెక్కిలు అయితే కొద్దిలో దారిగానే ఉన్నది. అక్కడికి పోతే వెళ్తుంది మరి. ఇది ఒకటైతే పడ్డది కానీ ఖరాబ్ అయిపోయా. ఇలా చెక్కిలు ఇలానే పోయేదాకా ఉంటే మాత్రం మనకు 250 రూపాయలు వస్తాయి. చచ్చిపోతే మాత్రం తక్కువ. చనిపోతే 50 రూపాయల కిలో, పానం ఉంటే 250. ఓకే ఫ్రెండ్స్, సవారు రకనైతే గిడేద్దాం. కొంచెం గాలికైతే ఉండని, అది అందులో అయితే గాలి తగలదు కాబట్టి ఇంకా ఖరాబ్ అయితే. చూద్దాం. జల్లకు బాగా రేట్ ఉంటుంది అన్నట్టు. మంచిగానే పడ్డది కానీ అవుతాయి. ఏం చేప ఇదే బురక పడ్డది. ఇక ఇంత లోతుల బురక పడ్డది. ఇంత లోపలికి వచ్చింది చూడు ఈ చేప. లోపలికి వచ్చింది, పానం ఉన్నది. అదో చచ్చిపోయింది. ఇదేమో పానం ఉన్నది. అరకిలో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అరకిలో అంటే ఇది కిలోకు 50 రూపాయలు. హోల్సేల్ మా కాడ మాత్రమే దీనికి 50 రూపాయలు ఉంటుంది. చిల్లర అమ్ముకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది. చిల్లర ఇప్పుడు 80 రూపాయల కిలో అమ్ముతారు, 100 రూపాయల కిలో అమ్ముతారు. ఇంకా ఫ్రై చేసి మన డాబాలలో ఫ్రై చేస్తారు, ఎక్కువ రేటు పడుతుంది దీనికి. దాదాపుగా పోన్ దీనికి 150-200 రూపాయల పీస్ అవుతుంది ఇది ఒకటే కిలోకు. 5 అరకిలో ఉన్నది. మనకు మాత్రం 25 రూపాయలు వస్తాయి దీనికి. ఓకే, సంచిలో అయితే ఎత్తాను ఒక జల్ల. ఇదే పడ్డది. చేపలు అయితే మన వాళ్ళే. జల్ల మాత్రం వెనకనే పెట్టిన. సంచిలో ఇదే ఫస్ట్ టైం బోడి చేస్తానా. ఆ జల్ల మాత్రం వెనకనే ఉన్నది. ఇంకా ఎందుకంటే పొంగేసుకున్నాము. దానికి జర గాలి లేకాలని పెట్టినా. అట్లా గాలి లేకుంటే చెక్కిలు అన్నవి ఖరాబ్ కావు, అందుకే అట్లానే పెట్టిన. జర చెక్కిళ్ళు గాడి తాకాలని. సరికేనా అన్నయ్య పడాయి. ఇదేంటి వచ్చే కాక్షిత్ర పడ్డది. కాక్షిత్ర మొత్తం మలుచుకున్నది, బెంచ్ పడింది. అబ్బో, ఆగే అవుతుంది. మూతికి పెట్టుకున్నది, లేకపోతే ఉసిపోయేది. దీని సైజు కరెక్ట్ గానే కాదు. ఇది ఏంటంటే 125 సైజు. 7 ఏళ్ళు వస్తాయి, 7 ఏళ్ళు వస్తాయి. ఇది పడేది మాత్రం 6 ఏళ్ళకు కూడా ఆగదు. ఇంకా జారిపోతుంది. 6 ఏళ్ళకు టైట్గా అవుతుంది. దీనికి ఆగింది వచ్చి. ఫ్రెండ్స్, దీనికి మాత్రం కిలోకు మాకు హోల్సేల్ మాత్రం 50 రూపాయల కిలో ఉంటుంది. బయట అమ్మితే 100 రూపాయల కిలో ఉంటుంది. ఇవి హోల్సేల్ మాత్రం 50 రూపాయల కిలో. సేమ్ రవ్వు లెక్కనే ఉంటుంది. దీనికైతే రేట్ అయితే ఇంకా పెరగలే. స్వయంగా ఇవి అయితే 10 రూపాయలు ఎక్కువ పెడతాడు. ఇప్పుడైతే బురకలనే అంటే 50 ఎందుకు చెప్పిందంటే బురకలలో జోకిస్తే ఇప్పుడు 1-2 పడితే బురకలలో ఎత్తాను అన్నట్టు నేను. ఇక దీని ఒకటి స్వయంగా జోకలేం కదా. దీన్ని మాత్రం కాక్షిత్ర అంటారు ఫ్రెండ్స్. కాక్షిత్ర చేప ఇది. ఇలా తీసేద్దాం. దీనికి బలం బాగుంటుంది. ఒక 3 కిలోలు ఉండేది ఉంటే ఆగది, సామాన్యంగా ఆగదు. అది ఒక కొట్టు కొడుతుంది. ఇది కావచ్చు బురకనే ఉన్నట్టు లోపలికి వెళ్ళి కనబడుతుంది నాకైతే. బురక పడేది, ఆగాను. ఇక బురక పడేది. లాస్ట్ దడ మన దడ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. అయిపోయిన కడ ఇక్కడ పడ్డది. దీనికి రౌలు పడితే అనుకున్నా. ఇవాళ మనకు రౌలు వాళ్ళే.
ఉష్. బురక అది ఇది బురక 50 రూపాయలు, 50 రూపాయల బురక. జల్ల మంచిగా ఉంటే 200 300 రూపాయలు వస్తాయి, అది మంచిగా ఉంటే. ఓకే, జల్ల ముల్లిరు వాళ్ళు అసలు వాస్తవంగా ముళ్ళెత్తా అప్ప కొడుకు చలికి చేతులకు బలం లేకుండా అయిపోతాను. చలి అది ఇగో ఘోరంగా దొడ్డు ఉంటుంది. దీనికి 3 ముళ్ళు ఉంటాయి, ఇంకో ఇదొకటి వెనుక కూడా ఉంటుంది, దీన్ని కూడా వేసేద్దాం. దీంట్లోకి వెళ్ళి కూస్తుంది, గట్టిగా ఉంటుంది, దబ్బరం లెక్క ఉంటుంది అన్నమాట ఇది. ఇక 3 ముళ్ళు అయితే తెరిచినా ఇప్పుడు అయితే చెక్కలు అయితే గట్టిగానే ఉన్నాయి. చూద్దాం, ఇంటికి పోయినాక జల్లేది ఉంటే 250 రూపాయలు వస్తాయి. ఇవి 300 రూపాయలు వస్తాయి. 300 రూపాయల చేపలు అన్నట్టు ఈ తాజా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన వల్ల అయితే అయిపోయినాయి. ఇంట్లోనైతే వేసిన ఇట్లాంటి జల్లు పడితే లాభం, కరెంట్ జల్లు పడితే సూపర్, కానీ మనకు అట్లా దాకాయి అనుకున్నట్టుండే. నీళ్ళు దిగేటప్పుడు పడతాయి ఇవే జల్లలు, మనకు జల్లల వలలు వేరే ఉన్నాయి, వాటికి జల్లలు పెద్ద పెద్ద జల్లు పడతాయి. నీళ్లు దిగుతానే అనగా మనకు 1వ తారీఖు జనవరిలో దించేటట్టున్న నీళ్ళు, అప్పుడు చేపలు పడతాయి. వీటికైతే వలలు అయితే అయిపోయినాయి. మనం ఇంకోటి కట్ట అయితే కడకున్నది, వీటిని చేసుకుందాం. ఇవి గడ్డకేసేద్దాం, గడ్డకేసి వీటిని చూద్దాం. ఈ చేప చూడండి, ఇది ఎట్లా గుంజుతుంది, ఇది మనదే వల. ఇక్కడ చేసుకుంటుద్దాం, అంతలోపు అయితే దీన్ని చూడు ఎట్లా గుంజుతుందో. గాలానికి మనం గాలం బెండేతో చూడు అలా రకంగా అయితే గుంజుతుంది. చూడండి, ఈ చేప అయితే పడ్డది. ఫ్రెండ్స్, మన దడకాడికి అయితే వచ్చినాం. మన దడ అయితే ఇక్కడ ఉన్నది. వెరీ గుడ్, ఇదే మన దడకాడికి అయితే వచ్చినాం. అక్కడనైతే లోపలికి పోతే మనకు ఒక జిల్ల, ఒక అక్షిత్ర, 2 బురకలు అయితే పడ్డాయి. ఇక్కడ దడ ఉంది, దడలో పడితే లూజ్ అవుతాయి అన్నట్టు. బెండులో వెళ్ళింది కాబట్టి బెండు కాడికి అయితే పోదాన్ని. దో ఇగో ఇవే. ఈ నుండి మాత్రం అటు చేసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఓకే రేచ్, ఇవే వలలు చేద్దాం. వీటికి ఏ పాటు పడితే చూద్దాం. ఇవి మాత్రం సిప్పు వలలు ఫ్రెండ్స్, 20 వలలు. ఈ సిప్పు 20 ఏక నెంబర్ కాదు, 20 వలలు సిప్పులు తెచ్చి కడి చేసిన, ఎందుకంటే జర గట్టిగా ఉంటాయని. సిప్లో 0 మంచిగానే మెత్తగానే ఉంటుంది, కానీ నువ్వు తెయ్య కానీ మంచిగా పడుతుంది చేపలు, కానీ రేట్ ఎక్కువ, బాగా రేట్ ఉంటుంది వీటికి. 1100 చిల్లర ఉంటాయి, 1150 రూపాయలు. ఆటాడుతాను. రాయే నువ్వు రాయే బొమ్మాలి. వావు, పెద్దగా ఉన్నది సైజు. మనం ఇవరాకి ఎత్తిన చూడు 125 సైజు, ఆ సైజు ఇది. ఎందుకంటే బలవంతంగా ఎగుతుంది గట్టిగా. అది ఇవో 114 నెంబర్, అవేమో 105 కాటలకి వస్తుంది. హైట్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఒకటి వచ్చింది, ఒకటి లాభం బరకత్ వచ్చింది మనకైతే. ఒకప్పుడు అయితే రౌలు మాత్రం ఈ చెట్ల పొంట పడేది. ఈసారి పడతలే, మన నీళ్ళు దిగా చూడాలి. జనవరి నుండి తుక్కు రేగుతుంది అనుకుంటా, పడితే మంచిగా పడతాయి. ఈసారి నీళ్ళు ఎక్కేస్తుంది కూడా వాళ్ళ చేప. మరి వీళ్ళు అయితే పోసినాం, ఒకటి గుంజుతుంది, ఒకటి గడ్డి గుంజుతుంది. ఇది గడ్డలో పోయిన వాళ్ళు దానికి గుండు కొట్టింది. ఏం కొట్టింది, ఇగో దీని రెప్పలు విప్పలు మొత్తం గుండు కొట్టింది, మన బొడగుండు కొట్టినట్టు. ఏవో తెలుసా ఇవి, మన అవే ఫ్రెండ్స్ రొయ్యలు. రొయ్యలే చూడు, దీన్ని తిన్నామని కొట్టినాయి అన్నట్టు. ఇగో తోకలు మొత్తం కడిగేసింది చూడు చుట్టూ. ఇది ఇట్లా కడిగేసుకున్న కత్తెర లెక్క ఉంటుంది కదా దాని కొండ్లు, ఆ కొండ్లతోని కడిగేసింది అన్నట్టు. ఇది మెసులుతుంది కాబట్టి దాని శరీరాన్ని ముట్టుకోలేకపోయింది. అది చచ్చి ఉంటే మాత్రం అందుకోను. ఇంకోటి 2 ఒక్కనే పడ్డాయి ఫ్రెండ్స్, ఇంకోటి పడ్డది ముస్తాను కింద. వావ్, మనం కడకేసుకున్నా కానీ ఇన్ని బురకలు రాడు కావచ్చు, అంత లోపలికి పోయినా ఫ్రెండ్స్. రౌలు పడతాయని రౌల కానీ పోయినా కానీ రౌలు వాళ్ళే. ఒక జల్ల అయితే పడ్డది, ఆ జల్ల మంచిగా ఉంటే 2 కిలో రవ్వ అంతా అట్లా. ఇంకొకటి అయితే ఎక్కుతాను బురకైతే. మనకు చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లకు అడ్డం పడ్డది, కానీ ఊసిపోయింది ఫ్రెండ్స్. సరే, ఇది చిన్నగా ఉన్నట్టున్నది, ఊసిపోయింది. ఇగో
ఇక్కడ పడ్డది. ఆయన ఇట్లా నేను ఇట్లా అన్నట్టుగా ఆయన చట్టుకుని వచ్చిపోయింది. అవి ఊరికే బొరతనే ఉంటాయి అన్నట్టు. ఊరికే బొర్రే వరకు ఇక ఊసిపోతాయి అన్నట్టు. మన రవ్వు లెక్క పడి ఉండదు. రవ్వు ఏం చేస్తుంది కానీ పడంగానే ఒక దెబ్బ గట్టిగా కొడుతుంది. గట్టిగా ఉన్నది అనుకోవాలా, మళ్ళీ ఒక కండ్ర వేసుకొని తాపు కండ్ర వేసుకుంటుంది. కానీ ఇక ఇదేం చేస్తుంది అంటే బొరతనే ఉంటుంది. ఎన్ని కండ్రలు వేసుకున్నా బొరతనే ఉంటుంది నేను పోవాలని. అటనా ఇటనా ఓలా లూజ్ అయితే వెళ్తుంది అన్నట్టు. చిన్న సైజ్ అయితే, పెద్ద సైజ్ అయితే ఎంత కొట్టుకున్నా పోదు. ఇక సినుగుతుంది తప్ప, ఓలా సినుగుతుంది తప్ప అది మాత్రం పోదు. ఓకే. ఇంకొకటి పడ్డట్టు గుంజాని అటుకే పడతాయి ఇవి ఇలా. ఎందుకంటే ఇవి ఇలా ఊల పట్టుకునే గుంజుతా ఉంటాయి గిరిగిరి అనుకుంటా. కానీ చెట్లలో పడ్డది అది. చెట్ల దగ్గర పడ్డదిగా. చెట్ల దగ్గర పిచ్చెట్ల దగ్గర పడ్డది. మనం పిచ్చెట్లలో గుంజుకోదు. కొత్త తెప్ప కాబట్టి ముందే పిచ్చెట్లకు గుంజుతుంది ఊల. ఇంకా ఇలా పడ్డది చేప. చేప చెట్టు పెట్టుకుని చూడండి. అజ్జో చెల్లి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది మొత్తం బల్లి పాత్ర ఉంటుంది కాబట్టి చెట్టు చూసుకునేది. ఇది ఇప్పుడు తీస్తే కూడా చినుగుతుంది. ఏమో అది మనం బల్లి పాత్ర ఉంటుంది కాబట్టి మనకు ఇగో ఇలాంటిది దురదలు ఎత్తుంది, బాగా కంతులు ఎత్తాయి అనమాట. అత్తలేదు. అది మొత్తం మళ్ళీ పాత్ర ఎక్కింది అనుకో గోకలేక చవాలి. గోకలేక చచ్చుడవుతుంది. ఇక అప్పుడు మనం పోగా బెండు టిక్కు 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 కూర్చుంది. ఆగును. దీనికి కూడా గుండు కొట్టింది. కింద పడ్డ వల్ల రొయ్యలు ఏం చెప్తాయి అంటే అవి మొత్తం రెప్పలు కరగడం ఒట్టు పొడి చేసినాయి. దీని ఈ పైన కూడా కొరికినాయి. ఈ రెప్పలు మొత్తం కడిగేసినాయి. కత్తెర లెక్క సేమ్. ఈడ పడిపోయింది. బొర్రి అన్నాడు. పడి అటు ఇటు ఇటు అటు బొర్రి అన్నమాట. ఇది చూడాలి. ఊసిపోద్దాం ఏమో. అయ్యో కడ పెట్టుకునేది మొత్తం తీగవారే అక్కో ఊసిపోయింది. కుచ్చుతుంది అన్నట్టు తిని పట్టుకుంటే. చూసినా ఆ ఓల ఊసిపోయింది ఆల్రౌండ్. ఇలా పడ్డది వచ్చి ఓల ఊసిపోయి దాని తీగ ఊసిపోయింది ఆల్రౌండ్. ఊసిపోయి దీనిలో పడి దీనిలో ఆగింది. లేకపోతేనా పట్టుకొని పోతాండి. ఇంకెళ్ళేద్దాం మళ్ళీ కొడతా చేతిలో ఆగుతున్నా. ఘోరం చేసింది అది. ఇక్కడ పడ్డది. ఇక్కడ రెండు ఒకటక్కడ పడ్డాయి ఫ్రెండ్స్. రెండు జాయింట్. రెండు ఇట్లా పడాలి కదా. ఇలా దగ్గర పడితే మన బత్త అటుకే తింటుంది అవలీనంగా. ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం చలి పోతుంది చూడు, అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేస్తే అప్పుడు రేట్ డౌన్ అవుతుంది బాగా. ఇప్పుడు రేటు డౌన్ చేస్తారన్నమాట. ఈ రేటు ఉంటే మస్తు. రేట్ డౌన్ చేస్తే మళ్ళీ 30 రూపాయల కిలో వస్తుంది తినేవారం. రౌలు పడతలే కాబట్టి దీనికి రేటు పెంచారు. లేకపోతే దీన్ని పెంచకూరు. రౌలు చాలా డౌన్ పడుతున్నాయి అన్నట్టు, బాగా పడుతుంది. అందుకే దీని రేటు ఇట్లా.
ఒకడు పడ్డద్దా నువ్వు గరకల చుట్టుకునేది గరక పడి గరకల చుట్టుకునేది. ఇవాళ దాకా ఎక్కువ ఆడినాం. మనకు ఇలా చాలా తక్కువనే పడ్డాయి. ఇటు కాడకు ఇంకొక కట్టేసుకుంటే ఇంకా కొన్ని పడుకోవచ్చు. మనం లోపలికి పోయినాం కదా, రౌలు పడతాయని పోతే రౌలు ఆశ పోతే రౌలు వాడలేదు. కడకెత్తే బురకలు పడుకోవచ్చు. బురకలు మాత్రం 10 కిలోనే పడ్డాయి. 10 కిలో ఏమవుతాయి. జల్ల పడ్డది, కడవే అన్ని బురకలే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 3 లోపలికి పోతే మాత్రం ఒక జల్ల మాత్రం పడ్డది, కాక్షిత్ర పడ్డది. లోతుల బాగాలేదు, కడకత్తనే ఇన్నని పడ్డాయి బురకలు. ఈ బురకలు మాత్రం 10 కిలో అయితే కావచ్చు. 10 కిలోలు కొంచెం తక్కువనే అయితే ఇవ్వాల. ఇంకో కట్టేసుకుంటే ఎక్కువ వాడు కావచ్చు, కానీ లోపలికి వేసినాం కాబట్టి ఇటు కడకలే. అప్పుడు మాత్రం ఇంకో కట్టు కూడా కడకేద్దాం, బురకలు పడతాట్టున్నాయి. ఇవాళ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.